शुक्लां ब्रह्म विचारसार परमाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రథమంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? ఈ గ్రహస్థితి అనుకూలంగానే 12 రాసుల వారికి ఫలితాలు ఉంటాయి కనుక ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సెప్టెంబర్ 17వ తారీఖు వరకు సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఇక కుజుడు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఇక బుధుడు 7వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కన్యారాశిలోకి ప్రవేశించి 26వ తారీఖు వరకు కన్యారాశిలో ఉంటున్నాడు. 26 తర్వాత మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసం చివరిలో తులారాశిలో 4 రోజులు సంచరిస్తున్నాడు. ఇక గురు భగవానుడు 2 జూన్ నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు గనక ఈ సెప్టెంబర్ మాసం లోపల కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 2 సెప్టెంబర్ నుండి తులారాశిలోకి ప్రవేశించి మాసం మొత్తం కూడాను తులారాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ రాశుల్లో సంచరిస్తున్నాయి. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశిలో జన్మించినటువంటి పురుషులకు ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్ మాసం ఫలితాలను గనక చూసినట్టయితే, సూర్య భగవానుడు భాగ్య దశమ స్థానాలలో సంచరిస్తున్నాడు. దశమ స్థానం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక కుజుడు సప్తమ అష్టమ స్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడి యొక్క అనుకూలత ఉంది, భాగ్య దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇక గురువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. అయితే లగ్నాధిపతి ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అంటే రాస్యాధిపతి ఉచ్చ స్థాన స్థితుడై కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానం గోచార రీత్యా ప్రతికూలమైనప్పటికీ ఉచ్చ స్థానంలో సంచారం అనేటువంటిది కొంత కలిసి వచ్చేటువంటి అంశం. శుక్రుడు 11వ స్థానంలో ఉన్నాడు, చాలా అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో వక్రించి ఉన్నాడు. రాహువు 3వ స్థానంలో అనుకూలం, కేతువు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. ఈ స్థానాల యొక్క సంచారాన్ని మనం పరిగణనలోకి తీసుకున్నట్టయితే, సూర్యుడు 17వ తారీఖు వరకు భాగ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు గోచార రీత్యా. తద్వారా మీరు పూర్తిగా అదృష్టం పైన ఆధారపడి పనులు చేయకుండా ఆత్మవిశ్వాసంతో మీరు కొంత ఎఫర్ట్స్ పెట్టడం చాలా అవసరం. 1కి 4 సార్లు ఆలోచించండి చేసేటప్పుడు. ఫలితాలు అనుకూలిస్తాయి. ధార్మికమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. పెద్దల యొక్క సహాయము, పెద్దల యొక్క సూచనలకు మీరు ప్రాధాన్యత ఇస్తారు. ఇక 17 తర్వాత ఏకంగా దశమ స్థానంలోకి వస్తున్నాడు సూర్యుడు. కాబట్టి ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి.
ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి వర్క్ ప్లేస్ లోపల ఆదరణ లభిస్తుంది, గౌరవ మర్యాదలతో ముందుకు వెళతారు, మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉంటుంది ఈ సమయం లోపల. అయితే బాధ్యతలు కూడాను మీకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే భార్యాభర్తలు కొంత ఓపికతో ఉండాలి. సప్తమ అష్టమ స్థానాలలో కుజుడి యొక్క సంచారం, ఆవేశానికి వెళ్లకుండా ఉద్రేకానికి దూరంగా ఉంటూ మీరు అన్యోన్యతకు ప్రాధాన్యత ఇవ్వండి. ఒకే మాట పైన మీరు నిలవడం అనేటువంటిది కుటుంబంలో సంతోషానికి కారణము, పిల్లల భవిష్యత్తుకు కూడాను అది కారణమవుతుంది. కాబట్టి మీరిద్దరు కూడాను సహనంతో ఉండడం చాలా అవసరము. ఇక 18 తర్వాత ముఖ్యంగా అష్టమ స్థానంలోకి వస్తున్నాడు కుజుడు. తద్వారా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి కష్టాలు, ఊహించినటువంటి ఖర్చులు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ప్రయాణాల మూలకంగా ఖర్చులు, ప్రయాణాల మూలకంగా అలసట, ఇలాంటివి తలెత్తే అవకాశాలు బాగా ఉన్నాయి గనక కొంత జాగ్రత్త వహించండి. ఇక వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి సమయము, చదువుకునేటువంటి వాళ్ళకు కూడాను బాగా అనుకూలంగా ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకై విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు సానుకూలమైనటువంటి మాసం. ఉద్యోగంలో మీకు బాగా కలిసి వస్తుంది. అయితే మంచి నిర్ణయాలు తీసుకోవడం మూలకంగా మీకు అనుకూలంగా ఉంటుంది. 11వ స్థానంలోకి బుధుడి యొక్క సంచారము మాసంలో చివరి 4-5 రోజులు ఉంటున్నాడు. కాబట్టి చివరి లోపల అంటే మంత్ ఎండింగ్ లోపల ముఖ్యంగా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు బాగా లాభాలు పొందే అవకాశం ఉంది. పూర్వం నుండి మీకు బాకీలు ఏవైతే వసూలు కానటువంటివి ఉన్నాయో అవి ఈ మాసం ఎండింగ్ లోపల మీకు చేతికి వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే గురువు అష్టమంలో ఉన్నాడు. ఇది ప్రధానంగా కొంత ఇబ్బంది పెట్టేటువంటి సంచారం. ఆకస్మికంగా డబ్బు వచ్చినప్పటికీ అనారోగ్య సమస్యలు కొంత ఉండే అవకాశం ఉంది. కాబట్టి వర్క్ లోడ్ పెరిగేటప్పుడు కానివ్వండి, తర్వాత మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరము. శుక్రుడి యొక్క సంచారం మట్టుకు మీకు చాలా అనుకూలంగా ఉంది. అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థికపరమైనటువంటి లాభాలు ఉంటాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆభరణాలు, వస్తువులు, ఇంటికి కావలసినటువంటి ఉపకరణాలను కొనే అవకాశం కనబడుతుంది. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇకపోతే అర్ధాష్టమ స్థానంలో శని సంచరిస్తున్నాడు. అయితే వక్రించి ఉన్నాడు కాబట్టి పూర్తిగా అర్ధాష్టమ స్థానంలో సంచారం మూలకంగా మనకు కలిగేటువంటి దుష్ప్రభావాన్ని ఇవ్వకుండా కొంతవరకు ఆ శని మూలకంగా దుష్ప్రభావము తగ్గే సూచనలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వాహనముల మూలకంగా మీరు జాగ్రత్తగా ఉండండి. వాహనములు నడిపేటప్పుడు కానివ్వండి, కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి, ఇబ్బందులు వస్తాయి. సడన్గా రిపేర్స్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రాహు అనుకూలంగా ఉన్నాడు. ధైర్యంతో మీరు నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయత్నాలు కలిసి వస్తాయి. విజయ సూచనలు కనబడుతున్నాయి. పెద్దల యొక్క సానుకూలత ఉంది. పెద్దల యొక్క సూచనలను మీరు పరిగణనలోకి తీసుకొని పనులను చేస్తుంటారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం కూడాను సజావుగా కొనసాగుతుంది. విస్తరణ కొరకై మీరు ప్రయత్నాలు చేస్తుంటారు. వివాహం కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కొంత ఆత్మీయులు, దగ్గర వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందుతాయి. అయితే ఆ సహాయ సహకారాలను మీరు స్వీకరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. పోటీ పరీక్షలకు అనుకూలమైనటువంటి సమయము. ఆరోగ్యపరంగా శ్రద్ధ చూపండి. పొదుపుపై మనస్సు నిలపండి. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో ఖర్చులు బాగా కనబడుతున్నాయి కాబట్టి ఆదాయము ఉంది. అయితే పొదుపుపై మీరు మనస్సు నిలపకుండా ఉన్నట్టయితే ఆదాయం వృధాగా మీరు ఖర్చు రూపంలో వెళ్ళిపోతుంది కనుక దానిపైన మనస్సు నిలపండి. సోదరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి.
అయితే వాళ్లతో కొంత మిస్అండర్స్టాండింగ్స్ కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మికపై మీరు మనస్సు నిలుపుతారు, కార్యక్రమాలు చేస్తారు. ఈ విధంగా ధనుస్సు రాశి వారికి ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్ మాసంలో పురుషులకు గోచార ఫలితాలను గనక చూసినట్టయితే ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగం బాగానే కలిసి వస్తుంది. కొన్ని మనస్పర్ధలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. కనుక మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏంటంటే కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరము. వివాదాలకు దూరంగా ఉండడం కూడాను ప్రత్యేకంగా ఈ మాసంలో ధనుస్సు రాశి వారికి అవసరము. గోచార ఫలితాలను సాధారణంగా జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి పరంగా ప్రస్తుతము ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, తదనుగుణంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేషన్ చేసి తదనుగుణంగా ఫలితాలను చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్య భగవానుడు. సూర్యుడు ప్రధానంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక గ్రహము. సూర్య నారాయణుడి మూలకంగా మనకు శారీరక సౌఖ్యము కలుగుతుంది. అలాంటి రవి రారాజు ప్రతికూలంగా ఉన్నప్పుడు సాధారణంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. దాన్ని నివారించుకోవడానికి ఆ సూర్యుడి యొక్క అనుకూలత, అనుగ్రహము మనకు కావాలి. దానికి మనం ఏం చేయాలి అనంటే ప్రతినిత్యం కూడాను స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయండి. సూర్యుడికి కేవలం నమస్కారం చేయడం మూలకంగానే సూర్య భగవానుడు సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తాడు. నమస్కార ప్రియో భానుహు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి కేవలము మీరు సూర్యుడికి స్నానానంతరము 12 సార్లు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేసుకోండి, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అదేవిధంగా మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. 3 సార్లు సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయండి. అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదలడం సూర్యుడికి. అది చేసినట్టయితే మీకు చాలా అనుకూలత కలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అన్ని విషయాలపైన కూడాను ఆరోగ్యము ఒక ప్రభావితం చేసేటువంటి అంశం. అన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్యం మనకు సహకరించినట్టయితే వాటిని మనము అనుభవంలోకి తీసుకోలేము. డబ్బు ఉన్నప్పటికీ, చదువు ఉన్నప్పటికీ, హోదా ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నా కూడాను ఆరోగ్యం ప్రధానం కనుక సూర్య భగవాను మీరు సంతృప్తి చేసుకోవడము, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం చాలా అవసరము. అదేవిధంగా కుజుడి యొక్క ప్రభావం కూడాను బాగా ఉంటుంది జాతకులపైన. గోచార రీత్యా అర్ధాష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము ఇలాంటి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో అనవసరమైనటువంటి కలహాలు, విద్వేషాలు, మధ్యవర్తిత్వం వహించడం మూలకంగా వచ్చేటువంటి ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడాను కుజుడి మూలకంగా తలెత్తేటువంటి సూచనలు బాగా ఉంటాయి. కాబట్టి కుజుడిని మీరు అనుగ్రహము చేసుకోవాలి. ఆ కుజ భగవానుని యొక్క అనుగ్రహం మీకు కావాలి అనంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మూలకంగా మీకు మీ లోపల ధైర్య సాహసాలను ఇస్తూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా మిమ్మల్ని కాపాడుతాడు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక ప్రధానమైనటువంటి గురుగ్రహము
అన్ని విషయాలపై ప్రభావాన్ని చూపించేటువంటి ఆ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను సేవించండి. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆయనకు కావలసినటువంటి సపర్యలను చేయండి. తల్లి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆమెకు కావలసినటువంటివన్నీ కూడాను మీరు సమకూర్చే ప్రయత్నాలు చేయండి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహమే గురువు యొక్క అనుగ్రహము. తల్లిదండ్రులకు నిత్యం కూడాను మీరు పాదాభివందనం చేయండి. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ప్రథమ గురువులు తల్లిదండ్రులు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను పఠించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మూలమంత్రాన్ని చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక శనైశ్చరుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని ఆటంకాలకు, ఆలస్యానికి, విఘ్నాలకు కారణమైనటువంటి వాడు శనైశ్చరుడు. ఎక్కువ రోజులు ఉంటాడు ఒక రాశిలో. కాబట్టి ఆ శనైశ్వరుడి యొక్క ప్రభావం మన పైన ఉండడం చాలా సహజం. కాబట్టి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా శని విషయమై హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదవండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. ఆంజనేయ స్వామి మూలకంగా మీ లోపల ఆలస్యము ఎంత కలిగినప్పటికీ, ఎన్ని విఘ్నాలు మీకు తలెత్తినప్పటికీ మీ లోపల ధైర్యము, సాహసము, ఏకాగ్రత, పట్టుదల నిలిపేటువంటి అవకాశాలు ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, అమ్మవారిని దర్శించుకోండి, గణపతిని స్మరించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ఫలితాలు అన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహము, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి ఆచరించండి. శుభం.